నమస్తే, భవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ నియోజకవర్గంలోని గట్కేసర్లో నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్. రామాయంపేట పట్టణంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని ఐలాపూర్ కిష్టారెడ్డిపేటలో హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేత. కమిషనర్ రంగనాథ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపినట్లు ఫ్లాట్ల యజమానులు. గజ్వేల్ పట్టణానికి చెందిన ఆపన్నహస్త మిత్ర బృందం మరో చేయూత. యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డ మెరిట్ పట్టణానికి చెందిన సంతోష్ కుమార్ కి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం. నిజాంపేట మండల కేంద్రంలో శనివారం నూతన బస్టాండ్ సమీపంలో జ్యోతిరావు పూలే 200వ జయంతిని పురస్కరించుకుని బీసీ సంఘం మండల అధ్యక్షులు మావురం రామచంద్రం, గ్రామ సర్పంచ్ నరేందర్, దళిత సంఘాల నాయకులు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘన నివాళులర్పించారు. నిజాంపేట మండల కేంద్రంలో శనివారం నూతన బస్టాండ్ సమీపంలో జ్యోతిరావు ఫూలే 200వ జయంతిని పురస్కరించుకుని బీసీ సంఘం మండల అధ్యక్షులు మావురం రామచంద్రం, గ్రామ సర్పంచ్ నరేందర్, దళిత సంఘాల నాయకులు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మహిళా విద్య ప్రదాత అయిన ఫూలే సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గేరిగంటి బాబు, మాజీ సర్పంచ్ సంగ్ స్వామి, వార్డు సభ్యులు నగేష్, ప్రశాంత్, దుర్గయ్య, బండారి ఎల్లం, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్మట సుధాకర్, యూత్ అధ్యక్షులు మావురం రాజు, జనగామ స్వామి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే బీసీలకు మహానాయకుడు, బీసీలను ఒక చైతన్యపరంగా నిలిచి ఆయన కోణంలో సావిత్రి పూలే కానీ వీళ్ళ ఆశయాలను కొనసాగిస్తూ నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా జ్యోతిరావు పూలే, మన మహారాజ్ శివాజీ వీళ్ళను చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళవలసిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే బీసీలు ఏ రకంగా వెనుకబడి ఉన్నామో ఇప్పుడున్న పాలన కానీ గత పాలకులు కానీ బీసీ సంఖ్య ఎక్కువ ఉన్నది, కానీ బీసీలు బాగుపడేది ఎక్కడ లేదు. మళ్ళీ అదే రెడ్డిలు, అదే దొరల రాజ్యం నడుస్తున్నది. బీసీలు ఐక్యత మన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించాలంటే బీసీలంతా ఒక మాట మీద ఉండి ఒకే ఓటు, బీసీ ఏ నాయకుడు కానీ బీసీ నినాదంతో ముందుకెళ్లి బీసీలను గెలిపించినాడే బీసీలు బాగుపడతారు. యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డ మెదక్ పట్టణానికి చెందిన సంతోష్ కుమార్ కి గజ్వేల్ పట్టణానికి చెందిన ఆపన్నహస్త మిత్ర బృందం ఆర్థిక సహాయం చేశారు. గజ్వేల్ పట్టణానికి చెందిన ఆపన్నహస్త మిత్ర బృందం ద్వారా యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డ మెదక్ పట్టణానికి చెందిన సంతోష్ కుమార్ కి 123వ ఆర్థిక సాయం చేయడం జరిగింది. మెదక్ పట్టణానికి చెందిన సంతోష్ కుమార్ ఈ మధ్యనే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే 15 లక్షల ఖర్చుతో వైద్యం చేయించారు. ప్రస్తుతం ఇంకా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎక్కడ దిక్కుతోచని పరిస్థితిలో తన భార్య అయినటువంటి వేదశ్రీ, తల్లి, తమ్ముడు అన్ని సేవలు చేసుకుంటూ సోషల్ మీడియాలో సంతోష్ కుమార్ ను బతికించండి అని సమాజాన్ని వేడుకుంటుంది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మా బృందం వారి ఆరోగ్య ఖర్చుల కోసం సిద్దిపేటలోని చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి 20,000 రూపాయలు అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాసికంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరి శ్యామ్ ప్రసాద్, ఉపాధ్యక్షులు కొలిచెల్మే స్వామి, సభ్యులు ప్రకాష్, రాంబాబు, బాల్ కుమార్, రాజు, కనకరాజు, శ్రవణ్, అనిల్, సంతోష్, రాకేష్, కిష్టయ్య గారితో పాటు సహాయం తీసుకున్న కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంతోష్ కుమార్ అతనికి మనతో సాయంగా ఈరోజు 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అతని పరిస్థితి చూస్తుంటే ఆయన మామూలు సామాన్యంగా చిన్న మెడికల్ షాప్ మెయింటైన్ చేసుకుంటూ ఆయన లైఫ్ గడుపుతాడు. ఉండని కూడా షాప్ కూడా రెంటే, ఆయన ఉండని కూడా ఇల్లు కూడా రెంటే. ఆ బాబు కూడా చిన్న బాబు ఉండే అతనికి. పాపం వాళ్ళకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా వాళ్ళ నాన్నది కానీ ఎవరు లేకుండా ఏదో చేసుకుంటూ బతుకుంటే ఆయన ఏదో పని మీద వాళ్ళ అత్తగారిని కొండాపాకు వస్తుండగా
పాపం ఆయన ఎవడో ఎదుటి వ్యక్తి తాగుకుంటూ వచ్చి ఈయన మామూలుగా వెళ్తుండగా అతని తాగుబోతూ ఒకతను వచ్చి గుర్తి ఆయన పరిస్థితి చూస్తుంటే వాళ్ళ ఆయన కాలు చెయ్యి ఆయన పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఆ పాప కూడా ఆమె కూడా పాప వయసు కూడా 32 సంవత్సరాలే. ఆయనకు తమ్ముని చూసుకోవాలి, ఇప్పుడు తల్లిని చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి, బాబుని చూస్తుంటే ఆ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. మీకు చెప్పడం కూడా మా వల్ల అయితే లేదు. దయచేసి ఈ వీడియో చూసిన వారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు నాయకులు కావచ్చు, సేవ చేసిన వాళ్ళు అతనికి మనం ఎంతో కొంత నిలబడి ఆయన మళ్ళీ వాళ్ళ కుటుంబాలు కలిపి మనం సాయం చేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళ ఖర్చు ఎలా చూసుకుంటే స్పందించు వాళ్ళు తొందరగా కూడా వాళ్ళు ఏమైనా రిలేషన్ తీసుకొని యశోద హాస్పిటల్లో కూడా పెద్ద బిల్లు అవుతుంటే ఆ బిల్లు కూడా ఒకను వాళ్ళ చుట్టాలు కట్టినట. తర్వాత పరిస్థితి ఇప్పుడు ఆడ కూడా మళ్ళీ కట్టాలంటే కూడా ఎలాంటి డబ్బు లేకుండా పరిస్థితి. సిద్దిపేట కొంచెం తక్కువ ఇక్కడికి ఏర్పూరు మనలాంటి వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తే మంచి హాస్పిటల్ పంపించుకొని ఆయన మంచి సంతోషం మనలో కలుపుకోవాలని కోరుకుంటున్నాము. ఎవరైనా స్పందించి మీకు తోచిన విధంగా ఇతని నెంబర్ మేము పెడతాము, మీరు సాయం చేయాలని కోరుకుంటున్నాం. గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి 400 kV సబ్ స్టేషన్ కొడకండ్లలో 4వ రోజు సమ్మె చేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్ కార్మికులను ఉద్దేశించి ఆర్టిజన్ కన్వర్షన్ ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తించే విధంగా పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారితో మాట్లాడి తమ న్యాయమైన డిమాండ్లకు భరోసా ఇచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూముకుంట అక్షారెడ్డి 400 kV సబ్ స్టేషన్ కొడకండ్లలో 4వ రోజు సమ్మె చేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు సంఘీభావం తెలపారు. ఈ సందర్భంగా విద్యుత్ కార్మికులను ఉద్దేశించి ఆర్టిజన్ కన్వర్షన్ యాప్సెబ్ రూల్స్ వర్తించే విధంగా పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారితో మాట్లాడి తమ న్యాయమైన డిమాండ్లకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కొడకండ్ల సర్పంచ్ లక్ష్మీ కొండయ్య, మాజీ ఎంపీటీసీ అంజియాదవ్, మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, ఆర్టిజన్ కార్మికులు జైపాల్, మోహన్, గిరిబాబు, యాదగిరి, సంజీవ్, రాము, గణేష్, మల్లమ్మ, లింగం, హేమంత్ గజ్వేల్ డివిజన్ ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు. మీతో పాటు ఉండి ఇది ఎంతవరకైతే సహకారం అవుతుందో అంటే ఇప్పుడు మనం నాలుగు అడుగుతాం వాళ్ళు ఆ 4 మనకి 2 వస్తాయా ఒకటే వస్తుందా అక్కడికి పోయి పట్టిసని అడిగేసి ఎందుకంటే మనకి ఒక జిల్లా మట్టుకే వాళ్ళు ఇవ్వలేరు మొత్తం రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఇక్కడే మనం ఏది అడుగుతామో రాష్ట్రం మొత్తం అదే అమలు అవుతుంది. సో వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు ఇంకొక సంవత్సరం చేస్తారా, ఇప్పుడు కొన్ని చేస్తారా, ఇంకో సంవత్సరంకి ఇంకేం చేస్తారా అనేది మనం ఆలోచించుకొని మనం పట్టిసారు మాటల ద్వారా మీరు తెలుసుకొని ఏమున్నా కానీ ఖచ్చితంగా మేము మీ తోడు ఉంటాము. ఎప్పుడు అయితే అంటే నేను పార్టీ దృష్టిలో రాలేదు, ఇక్కడున్న మా కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, అది ఇబ్బంది పడద్దు. ఏ మనిషి అయినా ఇక్కడ టీసీసీగా ఉండి మా పాలనలో ఏ కష్టం వచ్చి ఏ చిన్న కార్యకర్తనైనా లేకపోతే ఒక విద్యార్థి నుంచి అయినా ఎవరు ఇబ్బంది పడ్డా అది చూసుకునే బాధ్యత రెస్పాన్సిబిలిటీ నా మీద పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరినీ అంటే నేను మీకు హామీ ఇవ్వలేను, ఎందుకంటే ఇప్పుడు ఈ 2 రోజుల మట్టుకే నేను మీకు హామీ. సో ఖచ్చితంగా మీరు ఇద్దరిని నాకు ఇస్తే మనం అందరం కలిసి వెళ్ళేసి బట్టి సార్ దగ్గర మాట్లాడేసి ఎంతవరకు అమలు అవుతుంది ఏంటి అనేది ఖచ్చితంగా వారి ద్వారా మీరే డైరెక్ట్గా వినేటట్టు నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ. జై సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, కిష్టారెడ్డిపేటలో ఐలాపూర్ తాండాలలో భారీ బాహుబలి హిటాచి జేసీబీలతో భారీ బందోబస్తుతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, కిష్టారెడ్డిపేటలో ఐలాపూర్ తండాలలో భారీ బాహుబలి హిటాచి జెసిబిలతో భారీ బందోబస్తుతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా. కిష్టారెడ్డిపేటలో అపార్ట్మెంట్లో ఉన్న జనాలు లబోదిబోమంటూ పరుగులు పెడుతూ ఏడుస్తున్నటువంటి చిన్నారులు. ఐలాపూర్లో ఉన్న గెస్ట్ హౌస్ ను కూల్చివేస్తున్న హైడ్రా.
మున్సిపల్ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రామాయంపేట మున్సిపల్ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు మాట్లాడుతూ పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీ నేతలు ఏకతాటిపైకి వచ్చి ఈ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. మెదక్ జిల్లా బీసీ సంఘం గౌరవ అధ్యక్షుడు మెట్టు గంగారం, మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు గుప్తా, వైస్ చైర్మన్ నవనీత గణేష్, మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, బైరం స్వప్న కుమార్, శ్యామల స్వామి, రంజిత్, సందీప్, మాజీ జడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, ప్రకాష్ యాదగిరి, చింతల స్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి మా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన జ్యోతిరావు పూలే గారు ముఖ్యంగా సమాజంలో ఉన్న కుల వివక్షను రూపుమాపడానికి ఉద్యమం చేశారు. అలాగే స్త్రీలు సమాజంలో విద్యాభ్యాసం కోసం కూడా తన వంతు కృషి చాలా చేశారు. సమాజంలో కానీ కుటుంబంలో కానీ స్త్రీలు సగభాగం కాబట్టి స్త్రీలు విద్యావంతులైతే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందనే ముఖ్య ఉద్దేశంతో 1848లో పూణేలో మొట్టమొదటి బాలికల ఉన్నత పాఠశాలను స్థాపించారు. దానిలో ఆ పాఠశాలలో కూడా కులాలకు అతీతంగా కూడా విద్యార్థులను తీసుకోవడం జరిగింది. దానిలో ముఖ్యంగా మన జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు పిల్లలకు విద్యను బోధించారు. అలాగే బాల్య వివాహాల రద్దు కోసం కూడా పోరాడారు. బాల్య వివాహాల ద్వారా చిన్నతనంలోనే వివాహాలు జరిగిన పిల్లలకు వితంతులైన వారి కోసము మరియు అనాథ పిల్లల కోసం కూడా 1853లో సేవాసదనం ప్రారంభించారు. అలాగే 1873లో కూడా సత్యశోధ సమాజ సంస్థను ఏర్పాటు చేశారు. దానిలో కూడా కులాలకు అతీతంగా కూడా సభ్యులను తీసుకోవడం జరిగింది. ఆ సంస్థ ద్వారా కూడా కుల వివక్షను రూపుమాపడానికి కూడా తన వంతు ప్రయత్నం చేశారు. అటువంటి మన సమాజంలో మహిళా అభ్యున్నత కృషి చేసినందుకు గాను మన జ్యోతిరావు పూలే గారికి మహాత్మా అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి మహనీయుడి ఉత్సవాలను మనం ముఖ్యంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటువంటి సంఘ సంస్కర్త అయిన జ్యోతిరావు పూలే గారి గురించి నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ సర్కిల్ ఎదిలాబాద్ 7వ డివిజన్ గణపురం గ్రామ పరిధిలోని ఫకీర్ టేక్యా తాండాలోని వడ్యా మంజుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ సర్కిల్ ఎదిలాబాద్ 7వ డివిజన్ ఘనపురం గ్రామ పరిధిలోని ఫకీర్ టేక్య తండాలోని వడ్యామంజుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ముఖ్యంతిథిగా హాజరై ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని, పేదల కళ్లలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఘనపురం గ్రామ మాజీ సర్పంచ్ నానావత్ రూప్ సింగ్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ వేముల సత్తయ్య గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుజ్జకుంట నరసింహ, నానావత్ శివాజీ నాయక్, మాజీ వార్డు సభ్యులు నానావత్ సురేష్ నాయక్ పాల్గొన్నారు. రేవంత్ సార్కి ధన్యవాదాలు. మాకు ఇప్పటికే 4 లక్షలు వచ్చినాయి. 1 లక్ష రావాలి. ఇంకా ఇలా గ్రూపేషన్ పెట్టుకున్నాం మేము. ధన్యవాదాలు సార్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని ఐలాపూర్, కిష్టారెడ్డిపేటలలో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అక్రమానికి గురైన ప్లాట్ల యజమానులు కమిషనర్ రంగనాథ్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని ఐలాపూర్, కిష్టారెడ్డిపేటలలో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా అక్రమానికి గురైన ప్లాట్ల యజమానులు కమిషనర్ రంగనాథ్ కి అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపి పటాకులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అన్యాయంగా మా ప్లాట్లు కబ్జాకు గురై 40 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్లాట్లకు విముక్తి కలిగిందని మేం భావిస్తున్నాము.
ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అన్నారు. ల్యాండ్ ఓనర్స్, ప్లాట్ ఓనర్స్ మమ్మల్ని రాకుండా అడ్డుకొని నానా మమ్మల్ని చాలా టార్చర్. లక్ష్మీనారాయణ గారు నేను ఒక రోజున వస్తే చుట్టూ గేరైపోయారు ఇక్కడ మొత్తం మనుషులు. మేము చెప్పాము, మీ ల్యాండ్ ఉంటే మీరు తీసుకోండి, మాకు కాదు, మాకు రిజిస్టర్డ్ ప్లాట్స్ ఉన్నాయి, దీన్ని చూడటానికి వచ్చామని చెప్పాము. అప్పుడు ఎంత అది చేశారంటే చుట్టూ ఊరు వచ్చారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ మాకు కూడా చేసిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు వరకు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు ఎవరు ముట్టొద్దు అని మేము చెప్పినాం. వాళ్ళు కూడా మేము పోమని వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియక కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళని అంటే మాకు కూడా బాధనే, వాళ్ళు మోసపోయి కొనుక్కున్నారు. గతంలో చాలామంది కులగొట్టినప్పుడు వాళ్ళ ఏడుపులు మేము కూడా చూసినాం. అది వదిలేసి తక్కిన రిమైన్ ల్యాండ్ వరకు ప్రొటెక్ట్ చేయమన్నది మా ఆశ అంతే. 1263 acres అండి ఇది. దీంట్లో ఐలపూర్ రాజగోపాల్ అసోసియేషన్ వాళ్ళ లేఅవుట్, అంటే మా లేఅవుట్ 495 acres అండి. ఇది 1980s మా 4000 మందికి రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ జరిగినాయి. దీని మీద LRS కూడా కట్టించినాం. ఇది అన్నీ జరిగినాయి. రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ అప్పటి నుంచి సేల్ డీడ్స్ ఉన్నాయి. అయితే మధ్యలో ఒక 10 years తర్వాత ఒక జాయింట్ కలెక్టర్ కాదు, ఇది అసైన్ భూమి అన్నప్పుడు దాన్ని ఛాలెంజ్ చేసినాము. దాన్ని ఛాలెంజ్ చేసి ఆ కేసు కూడా మేము గెలిచినాం. TNC రంగరాజన్ బెంచ్ మీద మాకు 96లో ఆర్డర్ కూడా వచ్చింది. అది రాంగ్ అని చెప్పి అది వచ్చింది, మాకు మా ఫేవర్లో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంకో పిల్లేశారు. ఈ ముఖ్యం గారు ఏం చేశారంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి పిల్లేశారు. ఆ పిల్లి కూడా ఛాలెంజ్ చేసి దాని మీద కూడా మాకు ఆర్డర్ వచ్చింది. దాని తర్వాత 1998 నుంచి ఒక స్టేటస్ కో ఆర్డర్, 2003లో ఒక స్టేటస్ కో ఆర్డర్, తర్వాత 2005లో జస్టిస్ రోహిణి గారు స్టేటస్ కో ఆర్డర్, 2012లో జస్టిస్ రోహిణి గారు జడ్జిమెంట్ కూడా వచ్చేది ఇది మాది అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ అప్పీల్ చేసింది. మళ్ళీ గవర్నమెంట్కి ఇప్పుడు మాకు నడుస్తుంది కోర్టులో. అంటే ఒక సైడ్ గవర్నమెంట్ అప్పీల్ ఉంది, ఒక సైడ్ మాకు అప్పీల్ ఉంది. ఇది నడుస్తుంది. మీన్ వైల్ ఏమవుతుందంటే స్టేటస్ కో అంటే ఏంటంటే నేచర్ ఆఫ్ ది ల్యాండ్ చేంజ్ చేయకూడదు, నేచర్ ఆఫ్ ది క్యారెక్టర్ చేంజ్ చేయకూడదు, మేము రాకూడదు, అటు గవర్నమెంట్ కూడా పోకూడదు. అలానే ఇంకా ఇక్కడ ఏమవుతుందంటే టోటల్గా ఇక్కడ ఏమో ఫుల్గా ఎంక్రోచ్మెంట్ జరిగిపోతుంది. అంటే కొంతమంది ఇక్కడ లోకల్ లీడర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అమాయకులకు తెలియక వాళ్ళకి ఇది మేము చూసుకుంటామని చెప్పి తక్కువ రేట్లో వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇట్లా కొనుక్కుంటున్నారు. 2003లో ఇట్లా 2023లో రెవెన్యూ డిమాలిషన్స్ కూడా జరిగినప్పుడు పాపం వాళ్ళ కట్టుకున్న వాళ్ళ ఇల్లులన్నీ పోయినాయి. అది దానికి మేము కూడా బాధపడ్డాం. ఎందుకంటే వాళ్ళు మోసపోయి కొనుక్కున్నారు. అట్లా మళ్ళీ మోసపోవద్దని మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాం. కానీ చాలామందికి మళ్ళీ తెలియక వాళ్ళకి అమ్మినారు. ఆ అమ్మిన దానికి కూడా మేము ఇప్పుడు ఏం చెప్పినామంటే వాళ్ళ ఇల్లు ఎవరికి టచ్ చేయకండి. ఎవరైతే బాధితులు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు చిన్న పేదలు వాళ్ళు ఎవరికి టచ్ చేయకండి. ఎవరైతే ఈ అక్రమంగా చేస్తున్నారో వాళ్ళకి మేము యాక్షన్ తీసుకోండి. రిమైనింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో మాకు ప్రొటెక్ట్ చేయండి అనేది మాది హైడ్రాకి గవర్నమెంట్కి మేము కంటిన్యూ రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము రిక్వెస్ట్ చేసినాము, దాని మేరకు ఇక్కడ హైడ్రా రావడం జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే ఇది మాకు ల్యాండ్ వస్తుంది అని మేము ఈరోజు చెప్పట్లేదు. ఇది కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్లో ఉంది. ఇది గవర్నమెంట్కి వస్తే గవర్నమెంట్కి వెళ్ళొచ్చు, మాకు వస్తే మాకు వెళ్ళొచ్చు. మేము ఏదైతే స్టేటస్ కో 1998 నుంచి టిల్ డేట్ ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయమన్నాం, స్టేటస్ కోని అప్హోల్డ్ చేయమన్నాం. అంటే స్టేటస్ కో ఏదైతే ఉందో దాన్ని ఏ ప్రభుత్వం ఇప్పుడు వరకు ఇక్కడ ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా స్టేటస్ కో ఇచ్చిన ఆర్డర్ని అమలు చేయలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాక హైడ్రా ద్వారా ఇది స్టేటస్ కో ఇది ప్రొటెక్ట్ చేయడం జరిగింది. 4,000 ప్లాట్స్ అండి, 4,000 రిజిస్టర్డ్ ప్లాట్ ఓనర్స్ మేము, 495 acres. మెదక్ జిల్లా కొల్చార మండలం వరిగుంతం గ్రామంలో పెద్దమ్మ తృతీయ వార్షికోత్సవంలో భాగంగా గ్రామ ముద్రా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. పోతరాజుల గావు కేకలు, డప్పు చప్పుల మధ్య ఊరంతా ఏకమై పసుపు కుంకుమ బొట్లతో అందంగా అలంకరించిన బోనాలను వీధుల గుండా ఊరేగిస్తూ పెద్దమ్మ దేవాలయం చుట్టూ ఊరేగించారు. పెద్దమ్మ తల్లిదేతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో పెద్దమ్మ తృతీయ వార్షికోత్సవంలో భాగంగా గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుల మధ్య ఊరంతా ఏకమై పసుపు కుంకుమ బోట్లతో అందంగా అలంకరించిన బోనాలను వీధుల గుండా ఊరేగిస్తూ పెద్దమ్మ దేవాలయం చుట్టూ తిప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా హాజరైన నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పండ్ల గంప సదరు బోనాన్ని ఎత్తుకున్నారు. అంతకుముందు పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేను, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీ శంకర్ గుప్తా, మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రవితేజ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మేఘమాల, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సంతోష్ కుమార్, స్థానిక సర్పంచ్ యోహాన్, ఆయా గ్రామాల సర్పంచులు లంబాడి వినోద్, రమణ, సొసైటీ చైర్మన్ చిన్నారం
ధర్మవరం ప్రభాకర్, మాజీ చైర్మన్ నర్సింలు, సొసైటీ కార్యదర్శి రాములు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఇంద్రసేనారెడ్డి, ఆర్ఏ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి సంబంధించి పెద్దమ్మ తల్లి యొక్క 3వ వార్షికోత్సవం సందర్భంగా బోనాల కార్యక్రమానికి అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. గ్రామం అంతా కూడా ఇంటి నుంచి కూడా బోనాన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతోంది. మరి నిజంగా కూడా ఇంత పండుగ వాతావరణంలో అమ్మవారి వార్షికోత్సవం జరుపుకున్నటువంటి చూసేటువంటి కనులు నిజంగా కూడా ఆనందంగా ఉన్నాయి. చీకట్లో మరి దాదాపు వందల సంఖ్యలో మరి మన మహిళలందరూ కూడా బోనాలు తీసుకొని రావడం జరుగుతోంది. అమ్మ ఆశీస్సులు అందరిపైన ఉండాలని, మరి ప్రతి ఒక్క సుఖ సంతోషంలో ఉండే విధంగా అమ్మ ఆశీర్వదించాలని చెప్పేసి నేను ప్రార్థిస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన బంధువుల సోదరులందరూ కూడా మరి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ జై పెద్దమ్మ తల్లి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలో జిల్లా పరిషత్ పాఠశాలను కొందరు అక్రమార్కులు జేసీబీలతో కూల్చివేయడంపై ఎంపీ రఘునందన్ సీరియస్ అయ్యారు. ఈ విషయమై పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలో జిల్లా పరిషత్ పాఠశాలను కొందరు అక్రమార్కులు జెసిబిలతో కూల్చివేయడంపై ఎంపీ రఘునందన్ సీరియస్ అయ్యారు. ఈ విషయమై పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం నుండి జిల్లా పరిషత్ పాఠశాల కొనసాగుతుందని, ఈ స్థలం తమదే అని కొందరు వ్యక్తులు కోర్టులో కేసు వేయగా న్యాయస్థానం సదరు పాఠశాల స్థలంపై వివాదం కోర్టు పరిధిలో ఉందని, పాఠశాల భవనాన్ని 3 రోజుల క్రితం కొందరు అక్రమార్కులు రాత్రికి రాత్రి జెసిబీలతో కూల్చివేయగా డయల్ 100 ద్వారా మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు వారిపై కేసు నమోదు కాలేదని, ఫ్రెండ్లీ పోలీసులమని చెప్పుకునే తెలంగాణ పోలీసులు దొంగలకు సద్ది కట్టే విధంగా వ్యవహరించడం సరికాదని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా, మెదక్ ఎంపీగా జిల్లా కలెక్టర్కు, ఆర్డీఓకు, స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన నివేదికలు తెప్పించుకుంటున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఒక సామాన్యుడు ఏదైనా నిర్మాణం కోసం మట్టి నింపుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని, లారీలను సీజ్ చేస్తారు. కానీ కోట్ల విలువ చేసే భూమిపై అక్రమార్కులు కన్నేస్తే ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలంగాణ పోలీసులపై నమ్మకం ఉందని, సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటారని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. పటాన్చెరులో ఉన్నటువంటి జాతీయ రహదారి పక్కన ఆల్విన్ వాచ్ డివిజన్ సమీపంలో దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళ నుంచి ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ని కొంతమంది రాత్రిపూట ఇల్లీగల్గా పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నం చేస్తే 100 కంప్లైంట్ వస్తే కేసు లేదు, కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే విచారణ ఉండదు, జిల్లా పరిషత్ సీఈఓ గారు అసలు దాని కస్టోడియన్ ఎవరైతే ఉంటాడో ఆయన మాట్లాడాడు, కనీసం స్పాట్ మీదకి రారు, విచారణ జరపరు. దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద తలకాయలేంది, ఎవరు ఈ భూమిని కబ్జా కోసం మాట్లాడుకుంటున్నారు, దీని విషయం లోపల జరుగుతున్నటువంటి లోపాయికారి ఒప్పందాలేంది, చిన్న రోడ్ మీద ధర్నా చేసి బస్ అద్దం పలిగిపోతే ఎనీ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బస్ అద్దం పలికొడితే పీడీపీపీ యాక్ట్ అని పెడతారు. ప్రజా ఆస్తుల ధ్వంసం జరిగింది అని చెప్పి కేసులు పెట్టేటోళ్ళు పోలీసు వాళ్ళు. ఇవాళ 100 కోట్ల విలువ చేసేటువంటి సుమారు 4 ఎకరాల స్థలం, జిల్లా పరిషత్ హై స్కూల్ స్థలం, జిల్లా పరిషత్ సీఈఓ గారి కస్టడీలో ఉన్నటువంటి స్థలం కూలిపోయి 4 రోజులైతే తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తారు. కనీసం ఇవాళ దాకా సుమోటో కింద కేసు కాలేదు. పోనీ పోలీసు వాళ్ళు పోలేదా? పోలీసు వాళ్ళు పోయినరు, పోలీసు వాళ్ళే జేసీబీలు ఎలగొట్టిరు, పోలీసు వాళ్ళే ఇటాచీలు ఎలగొట్టిరు, పోలీసు వాళ్ళే దగ్గరుండి దొంగలకు సద్దులు కట్టేటువంటి కార్యక్రమం చేయడం అనేది బాధాకరం, దురదృష్టకరం. 4 ఎకరాలు 100 కోట్ల విలువ చేసేటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ పటాన్చెరుకు సంబంధించిన స్థలం విషయంలో నిన్న మొన్న 2 రోజులు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడితే ఇంకా నివేదికలు తెప్పించుకుంటున్నారట. ఊర్లో ఎవరన్నా ఒక లారీ మొరం, ఒక ట్రాక్టర్ మొరం తీసుకొని బరంతి నింపుకుంటాం, ఇందిరా మిల్లు కట్టుకుంటున్నామంటే లారీ సీజ్ అవుతుంది, జేసీబీ సీజ్ అవుతుంది, ట్రాక్టర్ సీజ్ అవుతుంది. కానీ 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని బాజాబ్తా జేసీబీలు ఇటాచీలు తెచ్చి కూలగొడితే కళ్ళుండి చూస్తూ కూడా
మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తే 4 రోజుల తరువాత తప్పనిసరి పరిస్థితులలో ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఈరోజు రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ని SHO పటాన్చెరు గారికి ఇవ్వడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద. నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు నమోదు చేస్తారని, కూలగొట్టిన JCBలు ఇటాచీలు సీజ్ చేస్తారని, ట్రెస్పాస్, డిమాలిషన్, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద కేసులు నమోదు చేసి నేరస్తులని CCTV ఫుటేజ్ ద్వారా ఐడెంటిఫై చేసి టెక్నాలజీని వాడి వాళ్ళందరినీ దోషులుగా కోర్టు ముందు నిలబెట్టాలని ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా, పార్లమెంట్ సభ్యునిగా ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని కంప్లైంట్ ఇయ్యనీయకుండా తెర వెనుక కొన్ని అదృశ్య శక్తులు పనిచేస్తుంటే తప్పనిసరి పరిస్థితులలో బాధ్యత గల ఎంపీగా పోలీస్ స్టేషన్ దాకా వచ్చినాను. తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులని, న్యాయం చేస్తారని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఒక రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇచ్చి రిసీవ్డ్ కాపీ తీసుకొని పోతా ఉన్నారు. వి విల్ వెయిట్. నిన్న ప్రెస్ మీట్లో చెప్పినాం, జిల్లా కలెక్టర్ గారు స్పందిస్తుందేమో, 24 గంటలలో దోషులని కేసు నమోదు చేపిస్తుందేమో అని చూసినాం. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, రెవెన్యూ యంత్రాంగం అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఆ భూమి ఎవరిదో ఇయ్యాలదాకా కలెక్టర్ గారికి ఇంకా నివేదిక పోతలేదు, పాపం కేసు నమోదు అవుతలేదు. అందుకని చట్టం తెలిసిన వ్యక్తిగా CEO గారు కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వస్తలేడని తెలిసి వాళ్ళని కూడా ఎవరో అదృశ్య శక్తులు ఆపుతున్నారని తెలిసిన తర్వాత నేనే వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇచ్చి రిసీవ్డ్ కాపీ తీసుకోవడం జరిగింది. వెయిట్ చేస్తాం, 24 గంటలు వెయిట్ చేస్తాం, 48 గంటలు వెయిట్ చేస్తాం. అయినా తెలంగాణ పోలీసులు, మా పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేయకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం, ప్రత్యక్ష కార్యాచరణ ఆందోళనకి బరాబరి దిగుతాం. ఒకసారి చట్టం తెలిసినటువంటి ఒక వ్యక్తిగా అటు రెవెన్యూకి ఇటు పోలీస్ అధికారుల దృష్టికి రాతపూర్వకంగా సమస్యను తీసుకొచ్చిన తర్వాత FIR నమోదు చేయకుండా, దోషుల్ని శిక్షించకుండా, JCBలు ఇటాచీల్ని సీజ్ చేయకుండా పోలీసులు తప్పు చేస్తారని నేను అనుకుంటలేను. ఒకవేళ తప్పు చేస్తే కంప్లైంట్ ఎట్లా చేయాలి, ఎక్కడ చేయాలి, గొడవ ఎక్కడ చేయాలనేటువంటి అన్ని మార్గాల్ని కూడా వెతుక్కుంటాం. ఖచ్చితంగా దోషులకు శిక్ష పడేంత దాకా మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. థ్యాంక్ యూ వరండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ నియోజకవర్గంలోని గట్కేసర్లో నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ DCC ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్. రామాయంపేట పట్టణంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని ఐలాపూర్, కిష్టారెడ్డిపేటలో హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేత. కమిషనర్ రంగనాథ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపినట్లు ఫ్లాట్ల యజమానులు. గజ్వెల్ పట్టణానికి చెందిన ఆపన్న హస్త మిత్ర బృందం మరో చేయూత. యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డ మెరిట్ పట్టణానికి చెందిన సంతోష్ కుమార్ కి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.